అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సిట్ బృందం ఇప్పుడు కానిస్టేబుల్స్ ని విచారిస్తోంది. నిన్న కానిస్టేబుల్స్ అశోక్ నానిల్ని విచారించారు. అలాగే సాయంత్రం బాబురావు, సాంబయ్యలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న కానిస్టేబుల్స్ అశోక్, నాని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ సాంబయ్య, బాబురావును ప్రశ్నించనుంది సిట్ బృందం. అలాగే ఈ కేసులో ప్రైవేటు వ్యక్తిగా భావిస్తున్న సురేష్ పాత్ర గురించి కూడా సిట్ బృందం పలు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. ఈ కేసుకి సంబంధించి దుర్గానాయుడు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సిఐ నాగరాజు 7 రోజుల కస్టడీ కూడా ముగిసింది. నాగరాజును 7 రోజుల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. అనేక అంశాలకు సంబంధించి నాగరాజు దగ్గర నుంచి ఆధారాలు తీసుకున్నారు. అయితే నాగరాజు చాలా వరకు కూడా సిట్ అధికారులు చెప్పినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేనట్టుగా తెలుస్తుంది. అయితే కొంతవరకు సమాచారం అయితే సేకరించారు. నాగరాజు కస్టడీ తర్వాత ఈ కేసులో ఉన్నటువంటి మరికొంతమంది, ముఖ్యంగా నాగరాజుకి సహకరించినటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ అశోక్ అలాగే నాని, వాళ్ళిద్దరిని కూడా నిన్నటి నుంచి కస్టడీకి తీసుకోవడం జరిగింది. నిన్నంతా కూడా సిట్ అధికారులు ఇద్దరిని వేరువేరుగా ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సాయికృష్ణను మార్కాపురం నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ పైన తీసుకొచ్చిన తర్వాత ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. దాంతోపాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో CCTV ఫుటేజ్ అనేది ఏమైంది, దాంతోపాటు పోలీస్ స్టేషన్ కి రంగులు ఎందుకు వేయాల్సి వచ్చింది, వీటన్నింటి అంశాలకి సంబంధించి కూడా ఇద్దరు కానిస్టేబుల్ ని వేరువేరుగా సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటు సురేష్ అనే ప్రైవేట్ వ్యక్తి ఎవరు, అతనికి ఏం సంబంధం, RMP దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు వైద్యానికి సంబంధించి అంటూ కూడా అనేక అంశాలకు సంబంధించి ప్రశ్నల వర్షం అయితే ఇద్దరికి కురిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తమకేమీ తెలియదని, మొత్తం అంతా కూడా సిఐ నాగరాజుకే తెలుసు, తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అటు అశోక్ గాని నాని ఇద్దరు సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళ దగ్గర నుంచి కొంతవరకు ఆధారాలను కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో మరొక ఇద్దరు కానిస్టేబుల్ ఎవరైతే సాంబయ్య అలాగే సుబ్బారావు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా నిన్న PT ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసి కస్టడీకి కూడా వాళ్ళిద్దరిని తీసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ కూడా ఈ రోజు జరగబోతుంది. అలాగే నలుగురు కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి కస్టడీ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ రోజు రేపు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి సురేష్ అనే వ్యక్తి ప్రైవేట్ వ్యక్తిగా ఉన్నారు. అతను ప్రస్తుతం అయితే పరారయ్యారు. అతను ఆచూకీ అనేది తెలియలేదు. ఇప్పటికే సిట్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసింది, సురేష్ సంబంధించినటువంటి ఆచూకీ ఏదైనా తెలిసినట్లయితే తెలియజేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఎవరైతే ఇప్పుడు కస్టడీకి తీసుకున్నటువంటి నలుగురు కానిస్టేబుల్ ను కూడా సురేష్ కు సంబంధించి వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సిఐ నాగరాజు 7 రోజుల కస్టడీలో కూడా చాలా వరకు ఆధారాలు వచ్చినప్పటికీ కూడా కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు అయితే ఎక్కడ కూడా సిట్ అధికారులకు ఇప్పటివరకు దొరకలేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సాయికృష్ణ బాడీని ఏం చేశారు, అలాగే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి CC ఫుటేజ్ ఎందుకు మిస్ అయింది, అలాగే రంగులు ఎందుకు వేశారు, స్టేషన్ లో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే సాయికృష్ణ తల్లి స్టేషన్ కు వస్తే ఎందుకు దూషించారు, వీటన్నింటికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా సిఐ నాగరాజు అండ్ వాళ్ళ టీం కూడా చేసినటువంటి నేపథ్యంలో సిట్ కి దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా దొరకని పరిస్థితి. 7 రోజుల కస్టడీలో కూడా నాగరాజుని పూర్తిస్థాయి ఆధారాలను కూడా సేకరించారు. దాంతోపాటు కొన్ని ప్రశ్నలకు కొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి అయితే సిఐ నాగరాజు నుంచి ఎలాంటి సమాధానాలు రానట్టుగా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ కేసుకు సంబంధించి మరొక కీలకంగా ఉన్నటువంటి సురేష్ ని కనుక పట్టుకున్నట్లయితే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయనేది సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అతన్ని పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు అశోక్, నాని హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నారు. వాళ్ళని కూడా కస్టడీకి తీసుకుని వాళ్ళని కూడా నిన్నంతా విచారించారు. ఈ రోజు రేపు కూడా విచారణ అనేది కొనసాగబోతుంది. కేసులో ఉన్నటువంటి మరొక ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఈ రోజు కస్టడీకి తీసుకుని విచారించబోతున్నారు. ఇలా మొత్తం అందరినీ కూడా కస్టడీకి తీసుకుని కీలకమైనటువంటి ఆధారాలకు సంబంధించి అయితే సిట్ అధికారులు విచారణ చేస్తున్నప్పుడు ఈ కేసుకు సంబంధించి మరింత పురోగతి, మొత్తం కస్టడీ అన్ని కూడా పూర్తయిన తర్వాత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమా, థాంక్యూ దుర్గా.